బైబిల్ క్విజ్ తెలుగులో 55వ ఎపిసోడ్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ఇది బహుమతి అందించే బైబిల్ క్విజ్. ప్రతి నెల 2వ శనివారము మరియు చివరి ఆదివారములలో ఈ బైబిల్ క్విజ్ నిర్వహించడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలకు సరైన సమాధానం తెలియజేసిన మొదటి వ్యక్తికి 500 రూపాయలు బహుమతి అందచేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా విని సమాధానాలు సిద్ధం చేసుకొని ఫోన్ చేయడం ద్వారా కానీ, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం ద్వారా కానీ, వాట్సాప్లో మెసేజ్ చేయడం ద్వారా కానీ సమాధానాలు తెలియజేయగలరు. సమాధానాలు తెలియజేయవలసిన ఫోన్ నెంబరు 9553592673. మీరు మీ ఇంట్లోనే ఉండి మీకున్న బైబిల్ పరిజ్ఞానాన్ని మీకు మీరే పరీక్షించుకోవటానికి, బైబిల్ను మరింత పరిశీలనాత్మకంగా అధ్యయనం చేయడానికి, దేవునిలో ఆత్మీయంగా ఎదగటానికి ఈ బైబిల్ క్విజ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం. ఇక బైబిల్ క్విజ్ తెలుగులో 54వ ఎపిసోడ్ విజేత ఇంకా ఎవరు నియమింపబడలేదు. కాబట్టి 54వ ఎపిసోడ్లో పాల్గొకుండా ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఆ వీడియోను చూసి సమాధానాలు తెలియజేయాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. 54వ ఎపిసోడ్ విజేత అవటానికి ఇంకా మీకు అవకాశం మిగిలే ఉంది. ఈ విషయాన్ని గుర్తెరగండి. బైబిల్ క్విజ్ తెలుగులో 54వ ఎపిసోడ్లో పాల్గొని సమాధానాలు తెలియజేసిన మిగిలిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనములు. బైబిల్ క్విజ్ తెలుగులో 55వ ఎపిసోడ్లోని ప్రధానమైన అంశం వృత్తులు. ఈ ఎపిసోడ్లో మొత్తం 16 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలన్నింటినీ మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మరియు అపోస్తలుల కార్యం నుండి మాత్రమే సేకరించడం జరిగింది. అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పక గమనించగలరని మనవి. నేను ఒక వ్యక్తి పేరు చెప్తాను, వాళ్ళ వృత్తి ఏమిటో మీరు చెప్పవలసి ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. మొదటి ప్రశ్న, జెబెదయి. రెండో ప్రశ్న, అకుల. మూడో ప్రశ్న, జక్కయ్య. నాలుగో ప్రశ్న, బర్యేసు. ఐదో ప్రశ్న, మరియ భర్త అయిన యోసేపు. ఆరో ప్రశ్న, తెర్తుళ్ళు. ఏడో ప్రశ్న, మల్కు. ఎనిమిదో ప్రశ్న, బ్లాస్తు. తొమ్మిదవ ప్రశ్నలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులందరికీ చిన్న మనవి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము పెట్టే వీడియోస్ మీకు ముందుగా చేరడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేసి అనేకులకు ఈ వీడియో అందటానికి దయచేసి సహకరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా అనేకులకు ఈ వీడియో చేరటానికి సహకరించండి. మరియు ఈ వీడియోలపై మీ విలువైన అభిప్రాయాలు తెలియజేసి మేము మరింత మెరుగ్గా దేవుని పనిలో ముందుకు కొనసాగటానికి మాకు సహకరిస్తారని ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకొనుచున్నాం. 9వ ప్రశ్న, భర్తిమయి. 10వ ప్రశ్న, నికోదేము. 11వ ప్రశ్న, దెమెత్రి.
12వ ప్రశ్న అబ్యాతారు. 13వ ప్రశ్న అగబు. 14వ ప్రశ్న ఆషేరు గోత్రికురాలైన అన్న. 15వ ప్రశ్న పేతురును చేర్చుకొనిన సీమోను. 16వ ప్రశ్న లూదియా. ఇవండి మీకు ఇచ్చిన మొత్తం 16 ప్రశ్నలు. తిరిగి బైబిల్ క్విజ్ తెలుగులో 56వ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. ఈ 56వ ఎపిసోడ్ మే నెల 2వ శనివారం నిర్వహించడం జరుగుతుంది. అంతవరకు అందరికీ నమస్తే.